ఏం సార్ గుండు కొట్టించావు? మా నాన్నమ్మ చచ్చిపోయింది. గుండు కొట్టించినందుక? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ ఎడిట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు తగ్ లైఫ్ ఎడిటింగ్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు చూపిస్తాను. తగ్ లైఫ్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఎవరికైనా మంచి కౌంటర్ బన్నా, అలానే మంచి ఫన్నీ జోక్స్, అలానే పంచెస్ బన్నా గట్టిగా, సో అవన్నీ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. మనము వీడియో చేసినప్పుడు ఒక క్యాప్, అలానే సిగరెట్, అలానే చైన్, మెడలో చైన్, అది ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఈ వీడియోలో ఏంటంటే యానిమేటెడ్ గ్లాసెస్ ఉంటాయి కదా, సో వాటి ద్వారా మనము తగ్ లైఫ్ ఎడిటింగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. సో నార్మల్గా మీకు ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను, stickpng.com అనేది. సో ఇందులో మీకు గ్లాసెస్ ఉంటాయి, తగ్ లైఫ్ చైన్స్ ఉంటాయి, తగ్ లైఫ్ సీక్రెట్స్ ఉంటాయి, తగ్ లైఫ్ హ్యాట్స్ ఉంటాయి, తగ్ లైఫ్ లోగోస్, అలానే కొద్దిగా స్టఫ్ అనేది ఉంటుంది. సో మీరు డౌన్లోడ్ చేస్తే చేసుకోవచ్చు. సో నేనైతే ఈ వీడియోలో జస్ట్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి చెప్తున్నాను అంతే. సో ఇంకా కొన్ని అయితే నేను చూపిస్తాను. ఈ వీడియోలో మనకి ఒక సైడ్ నుంచి క్యాప్, ఇంకో సైడ్ నుంచి గ్లాసెస్ వచ్చి మనకి ఫస్ట్ ఫేస్ ఉంటుంది కదా, అక్కడ కరెక్ట్గా పడినట్టు ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇంకా దీన్ని అయితే నేను కైన్ మాస్టర్లో చేసి చూపిస్తాను. ఐ మోషన్లో కూడా చేయొచ్చు. సో రెండు చేస్తే ఎక్కువ లెంతీ అయిపోతుంది. సో కైన్ మాస్టర్లో చేసి చూపిస్తాను. అదే ప్రాసెస్తో మీరు లైట్ మోషన్లో కూడా చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ కొత్త వెళ్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఫర్దర్ నీడ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మీరు కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనబడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీరు ఏ రేషియోలో కావాలనుకుంటే అది. సో మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నట్టయితే 1:1 రేషియో అయితే ఉంటుంది. ఇంకా కొన్ని అయితే 4:5 రేషియోలో ఉంటుంది. మ్యాక్సిమం మీకు 1:1 ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే అన్ని 16:9 రేషియోలో వస్తున్నాయి. సో ఇప్పుడు నేను 1:1 రేషియోలో అయితే చేసి చూపిస్తాను. సో 1:1 రేషియోని ఓపెన్ చేసి మీరు మీడియా నుంచి ఏ వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఈ వీడియోని అనేది సెలెక్ట్ చేసుకున్న జాతిరత్నాల్లో నుంచి. సో ఒకసారి మీరు వినండి. మనకి ఇక్కడ మనకి గుండు కొట్టించినందుకు అని అంటారు కదా మనకి నవీన్ పోల్శెట్టి గారు. సో అక్కడ మనకి ఇలా గ్లాసెస్ అనేవి వస్తూ ఉండాలి. దాని ఫస్ట్ దీన్ని అయితే మనము స్క్రీన్ ఫిట్ అయ్యేటట్టు అయితే చేసుకుందాం. సో దానికోసం లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కత్తెర పక్కన ఒక సింబల్ ఉంది కదా, జూమ్, ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్. సో దీనిపైన క్లిక్ చేసి మనము ఇలా ఫస్ట్కి తెద్దాము. సో మనం ఇలా చేసుకోవాలి, అంటే మనకి ఆ బ్లాక్ బార్డర్స్ కనబడకుండా ఉండడానికి. సో నెక్స్ట్ ఇక్కడ ఈక్వల్ టు బటన్ పైన క్లిక్ చేస్తే రెండు ఈక్వల్గా వస్తుంది. సో ఇప్పుడు మనకి కౌంటర్ అనేది ఇక్కడ నవ్వుతున్నారు కదా, సో అక్కడ అనేది మనము ఇలా తీసుకోవాలి. సో ఇక్కడ మనం కౌంటర్ అనేది యాడ్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ దీన్ని అయితే ఒక క్లిప్ లాగా సేవ్ చేసుకోవాలి. సో ఏం లేదు, మీరు ఇక్కడ సెట్టింగ్స్ కనబడుతుంది కదా, దానిపైన క్యాప్చర్ సింబల్. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ క్యాప్చర్ అండ్ సే యాడ్ యాజ్ క్లిప్ అని ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మనకి అది ఒక క్లిప్ లాగా యాడ్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ కౌంటర్ వస్తుంది కదా, అంటే వాళ్ళు నవ్వుతుంటారు. సో ఇక్కడ సో నేను ఇక్కడ ఇంతవరకు వండిచ్చేసి మిగతా పార్ట్ అయితే ట్రిమ్ అయితే చేస్తా. సో మనకి ఇక్కడ కౌంటర్ అనేది వస్తుంది. సో అప్పుడు మనకి గ్లాసెస్ అనేది రావాలి. సో మీరు జస్ట్ ఇక్కడ అంటారు కానీ పంచ కానీ పడినప్పుడు ఇది మనం ఇక్కడ క్లిప్ అనేది యాడ్ చేసుకున్నాం. చాలా వరకు అన్ని తగ్ లైఫ్స్ అన్నీ మనకి బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ లాగా వస్తుంది. సో దాన్ని ఎలా అంటే కలర్ ఫిల్టర్లోకి వెళ్ళేసి మనం వీటిని స్క్రోల్ చేస్తే మోనోక్రోమ్ అని ఉంటుంది, మోనోక్రోమ్. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని M01 అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ కౌంటర్ పడుతుంది కదా, సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఏం సార్ గుండు కొట్టించావు? మా నాన్నమ్మ చచ్చిపోయింది. గుండు కొట్టించినందుక? సో ఇక్కడ మనకి కౌంటర్ వచ్చింది కదా, సో ఇక్కడ మనం యాడ్ అయితే చేయాలి. సో మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోండి. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ గ్లాసెస్ అనేది యాడ్ చేయాలి. సో నేనైతే మీకు లింక్ అయితే ఇస్తాను కదా, సో క్యాప్ది, అలానే ఇది గ్లాసెస్ది. సో ఇక్కడ క్యాప్ అయితే పెట్టడానికి సరిగ్గా రాదు. సో క్యాప్ అనేది డిలీట్ చేస్తున్నా. గ్లాసెస్ అయితే పెట్టి చూద్దాం కరెక్ట్గా వస్తుందో లేదో. సో మనకి గ్లాసెస్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనకి గ్లాసెస్ అని కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇది ఇక్కడ పెట్టేస్తా. సో మీరు ఏం చేస్తారంటే యానిమేట్ అవుతూ రావాలి కాబట్టి ఇక్కడ ఒక కీ ఉంది కదా, డిలీట్ సింబల్ పైన. సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని కొద్దిగా ముందరికి వెళ్ళేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయండి. సో మళ్ళీ మీరు స్టార్టింగ్కి వచ్చేసి దీన్ని మీరు ఇలా యానిమేట్ అయితే చేయండి, అంటే ఇలా సైడ్కి పెట్టేసుకోండి, ఇక్కడ కానీ ఇక్కడ కానీ. సో ఇలా పెట్టేసుకోండి.
సో మనకి అప్పుడు ఈ విధంగా అనేది వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి ఈ విధంగా అనేది పడుతుంది. సో మీరు దీన్ని రొటేట్ అయితే చేసుకోండి, ఎందుకంటే అప్పుడు మనకి రొటేట్ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, సో మనకి రొటేట్ అవుతూ వచ్చింది కదా. సో దీనికి సాంగ్ అనేది ఇద్దాం అనుకుంటున్నా ఇక్కడ నుంచి. సో నేను ఈ సాంగ్ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అది కూడా కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. సో మనకి కుర్రాడు బాబు అని సాంగ్ ఉంది కదా, సో అదైతే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా, అది యాడ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇది ఇలా ఇంతే. నెక్స్ట్ మీరు లోగోస్ కావాలంటే యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఈ గ్లాసెస్ కాకపోతే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒక యానిమేటెడ్ గ్లాసెస్ ఉంటాయి కదా, సో అలా ఎడిట్ చేస్తున్నారు. సో అదేంటంటే ఫస్ట్ దీని అయితే మీరు సేవ్ అయితే చేసుకోండి, లేకపోతే ఇది మీకు నచ్చలేకపోతే డిలీట్ చేసేసి ఈ ఫోటో ముందరికి వచ్చేసి లేయర్స్లోకి వెళ్ళేసి మీడియా పైన క్లిక్ చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇలా గ్రీన్ స్క్రీన్ అయితే ఒకటి ఇస్తాను, ఇలా యానిమేట్ అయ్యేది. సో దీని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత క్రోమాకీలోకి వెళ్ళేసి దీన్ని ఎనేబుల్ చేసుకోండి. సో మనకి పర్ఫెక్ట్గా రిమూవ్ అనేది అయిపోయింది. సో మీరేం చేస్తారంటే ఇది మనకి అతని ఐస్ దగ్గర పెట్టేసుకోండి, ఐస్ అంటే కళ్ళు. సో ఇలా కళ్ళు దగ్గర పెట్టేసుకోండి. సో మనకి అప్పుడు ఇలా కౌంటర్ పడినప్పుడు మనకి అక్కడ గ్లాసెస్ అనేది వస్తుంది, ఓకేనా. సో మనకి ఇది ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లూప్గా కావాలి అంటే మళ్ళీ రావాలి కాబట్టి సో దాన్ని డూప్లికేట్ అయితే తీసుకోండి. సో దీని తర్వాత పెట్టేసుకోండి, అప్పుడు మనకి ఎండ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వస్తుందన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి అయితే చూడండి. ఇంకా అంతే. నెక్స్ట్ ఇక్కడ మీరు లోగోస్ అనేది యాడ్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ షేర్ బటన్ పైన క్లిక్ చేసి మీకు ఇష్టం వచ్చిన రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాను. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై బై అండ్ పీస్, టేక్ కేర్.